Hello guys, welcome back to Queen Madhu Official. Please subscribe. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అది ఏంటంటే ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ ఫేస్ మీద మచ్చలు, పింపుల్స్ అండ్ తర్వాత మగ్గు మచ్చలు అంటారు కదా, అవి చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. చిన్న వాళ్ళకి వస్తున్నాయి, పెద్ద వాళ్ళకి వస్తున్నారు, కొంచెం ఏజ్డ్ పీపుల్స్ కూడా బాగా వచ్చేస్తున్నాయి. సో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే ఉంది. యాక్చువల్గా ఇది నేను పర్సనల్గా ఎందుకు తీసుకొని చెప్తున్నాను అంటే, ఇది మా ఫ్రెండ్ యూజ్ చేసింది. నేను కూడా ఇప్పటివరకు అసలు యూస్ కూడా చేయలేదు. నేను కొనుక్కున్నాను, మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. సో నేను పర్సనల్గా అందరి దగ్గర చూసాను వాడటం. సో ఇదేదో బాగుంది అని చెప్పేసి యూట్యూబ్లో కూడా చాలా రివ్యూస్ చూసి ఇదైతే తీసుకున్నాను. సో అదేంటన్నది మీకు చూపిస్తాను. మీకు కూడా యూజ్ అయితే వాడుకోండి. సో అదేంటన్నది చూపిస్తాను, ఆగండి. సో ఇవి నేను ఆర్డర్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్. ఇవ్వండి, ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను. ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. ముందుగా మీరు ఏదైనా ప్రొడక్ట్ అనేసరికి ప్రమోషన్ అనుకుంటారు కదా, సో కాదు. నాకు ఆల్రెడీ చాలా పింపుల్స్ అయితే ఉన్నాయి. పింపుల్స్ మార్క్స్ కూడా నాకు ఫేస్ మీద చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేద్దాము. ఇన్ని డెర్మటాలజిస్ట్ని కలిసాము, ఎన్ని మెడిసిన్స్ వాడాము. సో ఇది ఒక్కసారి ట్రై చేద్దామని అయితే నేను తీసుకున్నాను. ఇది వాడిన తర్వాత కూడా మీకు రివ్యూ చెప్తాను. బట్ ఇది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాడారు కాబట్టి నేను మీకు ఇంత క్లియర్గా చెప్తాను అనమాట. సో ఓపెన్ చేసి చూద్దాము. ఇవి రెండు ఏంటంటే, ఒకటి నేను రెగ్యులర్గా వాడే సిరమ్, ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పేదన్నమాట. మా రెండు ఫ్లిప్కార్టే. మరి ఏది నా సిరమ్, ఏది అది ప్రోడక్ట్ అన్నది నాకు కూడా తెలియదు. ఓపెన్ చేసి చూద్దాము. నా సిరమ్ మీకు తెలుసు కదా, నియా సెరమైడ్ అని చెప్పాను కదా చాలాసార్లు. అది నేను సిరమ్ వాడతానంటే డైలీ అందరూ క్రీమ్స్ రాసుకొని దానిపైన పౌడర్ రాసుకొని అలా యూజ్ చేస్తారు. నేనేంటంటే ఈ సిరమ్ అప్లై చేసేసుకొని దానిపైన కొంచెం లైట్గా పాన్స్ పౌడర్ అప్లై చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తాం, మేకప్ లుక్లా కనిపిస్తుంది అనమాట. పౌడర్ కూడా అంత త్వరగా స్వెట్ అవుట్ అయిపోయి డల్ ఫేస్ రాదు. సో అందుకని చెప్పి నేను నియా సెరమైడ్ వాడతాను. అమ్మ రావట్లేదు, ఇంటిది చాలా కష్టపడ్డాను కదా. ఇది ఎలాగో రావట్లేదు, వచ్చింటే దాన్ని నిలబడతాను. సో ఇది వచ్చేసి క్రీమ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, క్రీమ్ అనమాట, మెలా గ్లో. ఇది వచ్చేసి గ్లోయింగ్ స్కిన్. అంటే చాలా మందికి డల్ అయిపోతుంది స్కిన్, పింపుల్స్ వచ్చేసి మార్క్స్ వచ్చేసి డల్ అయిపోతుంది కదా, దానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎందుకంటే క్లియర్ చెప్తానంటే, మా ఫ్రెండ్ చాలా పింపుల్స్ ఉండేవి, నాకులాగే పింపుల్స్ ఉండేవి. అండ్ స్కిన్ కూడా కొంచెం తను డల్ స్కిన్, అంటే కొంచెం బ్లాక్గా ఉంటుంది తను. సో తను వాడేసరికి స్కిన్ చాలా గ్లో వచ్చింది. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, మనకు ముందే ఇలాంటి ఇంట్రెస్ట్. సో అందుకని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా నా వీడియో చూసిన తర్వాత మీకు అంతగా నమ్మకం లేకపోతే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఏది క్రీమ్ టెక్స్చర్ ఎలా ఉందో. ఇలా వస్తుంది. దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను చాలా యాక్చువల్ చూసాను, దీని రివ్యూ కూడా చాలా బాగుంది. ఇది జస్ట్ ఏంటంటే ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదంట, మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది దీంతో. ఏంటంటే మనకి మచ్చలు అంటే పింపుల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవాలి. అండ్ తర్వాత డల్ స్కిన్ ఉన్న వల్ల ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. బట్ ఐస్ అండ్ లిప్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం పవర్ఫుల్ ఉంటుంది కన్ఫర్మ్గా. సో అది కొంచెం కేర్ఫుల్గా చూసుకొని అప్లై చేసుకోవాలి. బట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఏ క్రీమ్ అయినా సరే నైట్ అంతా రాసుకొని ఉంచేసుకుంటాం, అలా కాకుండా ఒక 10 minutes 20 minutes అప్లై చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకొని క్లియర్గా ఉంచుకోవాలి. ఇప్పుడు నైట్ అయినా పడుకునే. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్లీ 700 అలా పడింది. అంటే యాక్చువల్గా నేను 30 grams తీసుకునే. ఇది ఇంకా దీనికంటే చిన్నది ఉంటుంది, 350 అలా ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్గా ట్రై చేయాలి అనుకుంటే ఒక 300 అలా తీసుకొని ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు బాగా వర్క్ అవుతుంది, అందరికీ బాగా వర్క్ అవుతుంది. నేను ఫ్లిప్కార్ట్లో రేటింగ్ చూసాను అండ్ యూట్యూబ్లో కూడా ఒకసారి సెర్చ్ చేశాను కాబట్టి నాకు బాగా అర్థమైంది. బట్ ఏంటంటే ఇలాంటి కొన్ని క్రీమ్స్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ యూజ్ చేయకూడదు, మళ్ళీ ఫేస్ డ్యామేజ్ అవుతుంది. మనం ఎంతవరకు మన మచ్చలు అన్నీ పోయేంత వరకు యూజ్ చేసి తర్వాత దాన్ని వదిలేయచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనము చాలామంది ఏం చేస్తారంటే ఒక క్రీమ్ రాసుకున్న తర్వాత దానివల్ల కొంచెం గ్లో వస్తే ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ గ్లో వచ్చేదని చెప్పేసి ఇంత రాయాల్సిన క్రీమ్ తీసుకెళ్ళి ఇంత రాస్తారు. సో అది చాలా రాంగ్. అది మంచిదైనా చెడుదైనా ఎలాంటి క్రీమ్ అయినా, ఎంత మంచి క్రీమ్ డెర్మటాలజిస్ట్ ఇచ్చిన క్రీమ్స్ అయినా సరే ఒక లిమిట్ ఉంటుంది. అది యూజ్ చేసే విధానం మనకు తెలియాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక చిన్నది ఇంత తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎక్కువగా అప్లై చేయాలి. ఇప్పుడు ఇలాంటి క్రీమ్స్ అన్నీ ఏంటంటే, ఫేస్ గ్లో వచ్చే క్రీమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఇందులో కొంచెం కెమికల్స్ కలుస్తాయి కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాయి. సో అలా ఎప్పుడు మనం
ఎక్కువగా రాసుకోకూడదు అనమాట. కొంచెం చిన్నది ఇలా చిన్నది తీసుకొని లైట్గా రోజు అప్లై చేసుకొని రోజు గ్లో ఉంటుంది. ఒక్కసారి ఇప్పుడు లైక్ ఎలా ఉంది, ఇప్పుడు ఒక క్లాత్ మీద వైట్ క్లాత్ మీద ఒక మరక అంటుకుంది, దానికి ఒక బ్లీచ్ వేస్తే ఎలా పోతుంది, కొంచెం బ్లీచ్ వేస్తే పోతుంది, ఇంకొంచెం వేస్తే పోతుంది. కానీ ఒక్కసారి ఇంత వేస్తే దానికి డ్యామేజ్ అయ్యి చిరిగిపోతుంది క్లాత్. సో అది మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలి. మనం ఏదైనా సరే కొంచెం లిమిట్లో వాడాలి. ఏదైనా లిమిట్లో వాడితే బాగుంటాయి. కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ బయట అమ్ముతారు, చాలా స్టెరాయిడ్ క్రీమ్స్. అవి యాక్చువల్గా వాడుకోవచ్చు, కొన్ని స్కిన్ టోన్స్కి వాడచ్చు. బట్ ఎలాగా, ఈరోజు రాసామంటే మళ్ళీ 2 days తర్వాత రాసుకోవాలి, మళ్ళీ 3 days తర్వాత రాసుకోవాలి. అలా రాసుకుంటే కన్ఫర్మ్గా కొంతమందికి వర్కౌట్ అవుతాయి. అంటే ఆయిలీ స్కిన్స్కి మాలాంటి వాళ్ళకి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మాకు పింపుల్స్ వచ్చేస్తారు చాలా త్వరగా. కొన్ని డ్రై స్కిన్స్ ఉంటారా, వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పే విధానం, ఈరోజు రాస్తే మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత రాస్తే ఆ గ్లో మెయింటెనెన్స్ అవుతుంది, ఫేస్ కూడా బాగుంటుంది. ఒక్కసారి రాసేసుకోవడం, రోజు రాసేసుకోవడం, ఉదయం సాయంత్రం రాత్రి పడుకున్నప్పుడు అలా రాసేసుకుంటే ఫేస్ అంతా పోతుంది. సో నేను అదే చెప్తున్నాను, క్రీమ్స్ ఏది వాడినా చూసుకొని వాడండి. అంటే లైక్ చిన్నగా ఇంత తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకొని ఉంటే మనది అలాగే మెయింటైన్ అవుతుంది. స్కిన్ చూసారు అలానే మెయింటైన్ అవుతుంది. అలా నేను రాస్తాను చెప్పండి. నేనైతే అస్సలు ఏవి పడవు, నాకు చాలా త్వరగా పింపుల్స్ వచ్చేస్తాయి, సెకండ్స్లో వస్తాయి నాకు పింపుల్స్. నేను ఏదైనా ఒక క్రీమ్ అప్లై చేశానంటే వెంటనే పింపుల్స్ వచ్చేస్తాయి. సో నాకు పడదు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంత దరిద్రం అనమాట. ఒక మేకప్ పడదు, అసలు ఏవైనా కొత్త వెరైటీ క్రీమ్స్ ఏమైనా అప్లై చేసినా పడదు. ఇప్పుడు ఇది కూడా 700 పెట్టి కొన్నాను, కానీ పడతాదా అన్న గ్యారంటీ లేదు. బట్ ట్రై చేస్తాను. నాకు ఆల్రెడీ పింపుల్స్ ఇది ఓన్లీ పింపుల్స్ కోసం, పింపుల్స్ మార్క్స్ కోసం అని అన్నాడు కాబట్టి పింపుల్స్ రావని నేను అనుకుంటున్నాను. సో యూస్ చేద్దాం. యూస్ చేసిన తర్వాత కూడా మీకు నేను పెడతాను. ఇప్పుడు నేను యూస్ చేస్తుంది అయితే నియాసెరమైడ్ సిరమ్. నేను ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా అది రాసుకుంటూనే ఉంటాను. నైట్ పడుకున్నప్పుడు అసలు ఏమి రాయను. నైట్ కేర్, మార్నింగ్ కేర్ అలాంటివి ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత రొటీన్గా సిరం రాసేసుకొని దానిపై పౌడర్ రాసేసుకొని లిప్స్టిక్ అవన్నీ కామన్ అలా యూజ్ చేస్తాను అనమాట. సో ఈ రోజు నుంచి ఇది యాడ్ అవుతుంది. నైట్ పడుకునే ముందు రాసుకొని ఒక 1 hour అలా ఉంచుకొని క్లీన్ చేసేస్తాను, పడుకుంటాను. మరి చూద్దాము. ఇది రాసుకున్న తర్వాత కూడా ఒక షార్ట్ పెడతాను ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది. ఇదే మనకి ఏమైనా ప్రమోషన్ వీడియో ఏం కాదు కదా, దీనికోసం గొప్పలు చెప్పాలని ఏం లేదు. వాడదాం, బాగుంటే మీకు మళ్ళీ చెప్తాను. ఇదైతే అందరూ బాగుంది అంటారు. మా ఫ్రెండ్కి వర్కౌట్ అయింది, వాళ్ళకే వర్కౌట్ అవ్వక మనకెందుకు వర్కౌట్ అవ్వదు అని ఒక ఫీల్ అంతే. సో ట్రై చేద్దాము. అయిన తర్వాత నా సిరం అని చెప్పాను కదా, అదే వచ్చింది. ఇది ఇందులో ఉంది. నేను యాక్చువల్గా ఇదే క్రీమ్ అదే సిరం అనుకున్నాను. ఇది ఓపెన్ చేద్దాం. చాలా గట్టిగా ప్యాక్ చేస్తాను, ఇదేదో బంగారం ఇచ్చినట్టు మనకి. చాలా ఉంది. ఇంట్లోకి వెళ్ళి చెప్పుకొని వచ్చాను. ఇది చూసారా, ఉన్నది ఎంత బుడ్డి బాటిల్, ఇంత చిన్న బాటిల్. ఇది బయటకి ఇలా ఉంటుంది. మినిమలిస్ట్ నియాసెరమైడ్ అనమాట. ఇది ఇంత చిన్న బాటిల్ ఉంటుందా, దీంట్ లోపల సిరమ్ ఎంత కొంచెం ఉంటుందంటే ఇంత ఉందా. ఇందులో మహా అయితే ఎక్కడికి సిరమ్, ఇక్కడికి ఉందిలేండి, ఇక్కడికి ఉంది. ఇది మహా అయితే నాకు ఒక 15 days కూడా రాదు, అలా వాడతాను నేను. కానీ బాగా పనిచేస్తుంది పింపుల్స్కి, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నా ఫేస్ ఒకసారి చూడండి, ఎక్కడ కూడా అంటే ఒక దగ్గర నల్లగా ఒక దగ్గర తెల్లగా అలా ఉండదు, మొత్తం అంతా ఒకేలా ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ సిరప్ నాకు అస్సలు పిగ్మెంటేషన్ అంటేనే ఉండదు, కొంచెం కూడా పిగ్మెంటేషన్ ఉండదు నా ఫేస్ మీద, చాలా క్లియర్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ సిరప్ నేను చాలా డేస్ నుంచి వాడుతున్నాను, మంత్స్ నుంచి వాడుతున్నాను. లైక్ ఒక 6-7 months కాదు, 1 year అయిపోతుంది. 1 year నుంచి వాడుతున్నాను. ఇంతకుముందు నేను సాలిసిలిక్ యాసిడ్ వాడేదాన్ని, పింపుల్స్ ఎక్కువ ఉండటం వల్ల. అండ్ తర్వాత ఇప్పుడు ఇది కంటిన్యూషన్ చేస్తున్నాను. బాగుంది. దీనికోసం కూడా మీరు సెర్చ్ చేయండి, యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. అంటే ఏదైనా ఒకసారికి 2 సార్లకి మనం తెల్లగా వచ్చేమో రిజల్ట్ కనిపించదు, కొన్ని మంత్స్ వాడాలి. ఇదైతే కన్ఫామ్గా వాడుకోండి. డైలీ రొటీన్లో మీరు ఫెయిర్ అండ్ లవ్లీయో లేకపోతే క్రీమ్స్ రాస్తారా, క్రీమ్స్ ప్లేస్లో పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఫేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలాగా నా ఫేస్ మీద ఇన్ని మచ్చలు ఉన్నందుకు చాలా చండాలంగా ఉండాలి, కాకపోతే కొంచెం ఫెయిర్నెస్గా ఉండటం వల్ల కొంచెం బాగుంటుంది అంతే తేడా, కానీ లేకపోతే అసలు చూడలేమన్నమాట అలా. సో అది ఈ క్రీమ్ అయితే నేను మళ్ళీ రివ్యూ చూసి మీకు చెప్తాను, నేను వాడిన తర్వాత చెప్తాను. ఇది ఎలా ఉందో చూద్దాం అని ఫస్ట్. వైట్ క్రీమ్, ఇది ఫుల్ వైట్, కనిపించట్లేదు అనుకుంటా, కనిపించదు, ఫుల్ వైట్ క్రీమ్. ఎలాగో మనం వాడేస్తాం కాబట్టి అందుకే తీసేసాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చాడు, ఫర్ ఎక్స్ట్రా యూజ్ అని ఇచ్చాడు. ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు చదివేంత ఓపిక లేదులేండి. ఇందులో కూడా ఉంది, ఇంకో ఇంగ్రీడియంట్స్లోని ఆక్వా అంటే ఐ మీన్ ఆక్వానా నియాసెరమైడ్ ఉంది.
ఓకే ఓకే ఓకే, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకొకటి నియాసర్మైడ్ ఉంది, అయితే మనం యూస్ చేస్తలేదా? ఏదో బాగున్నట్టుంది. స్కిన్ ఇక్కడ చూసారా, స్కిన్ బ్రైటనింగ్ అండ్ లైటనింగ్ క్రీమ్ అంట. మరి చూద్దాం, యూజ్ చేసిన తర్వాత నిజంగా రిజల్ట్ వస్తే కన్ఫామ్గా మీకు చెప్తాను, మీరు కూడా యూజ్ చేయండి. ఇప్పుడు మీరు చిన్నది ట్రై చేయండి. మీది ఏమంటారు, నాలాగా ఆయిలీ స్కిన్ కాకుండా డ్రై స్కిన్ అయి ఉండుంటే కన్ఫామ్గా డౌట్ లేకుండా కొనుక్కొని వాడేసుకోండి. ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే నా రివ్యూ చూసిన తర్వాత మీరు కొనుక్కోండి, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్, నాది ఏం పెట్టినా పింపుల్స్ వచ్చేస్తాయి ఫస్ట్. సో నేను ట్రై చేస్తాను, ఒకవేళ బాగుంది అంటే మీకు చెప్తాను, లేదు బాగాలేదు అంటే మాత్రం మీరు కూడా వాడద్దు, ఎందుకు అనవసరంగా కదా, డబుల్ వేస్ట్. సో డ్రై స్కిన్ వాళ్ళైతే కొనేసుకొని వాడేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి అలాంటి పింపుల్స్ రావు. సో ఇదనమాట. సో ఇది నా స్కిన్ సీక్రెట్ ఈరోజు నుంచి. ఇదైతే ఎప్పటి నుంచో, ఇదైతే ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను. సో అదనమాట. మీరు ఈ క్రీమ్ వాడి ఉంటే నాకు కామెంట్ చేయండి, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఏదైనా బెస్ట్ జరిగినా నాకు కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి మనవి, అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి, హ్యాండ్ బ్యాగ్స్ వస్తున్నాయి, అండ్ తర్వాత కుర్తా సెట్స్, ఎన్ని కుర్తా సెట్స్ వీడియోస్ చేసినా ఇంకా 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 అంటున్నారు కదా, ఇంకా కుర్తా సెట్ సిరీస్ అయితే చేయబోతున్నాను నేను. సో సిరీస్ ఎలా ఉంటుందంటే ఒక 10 అలా సిరీస్ వస్తాయి. సో కుర్తా సెట్ సిరీస్ అస్సలు మిస్ కాకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు లవ్ యూ ఆల్, బై బాయ్.